జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని పుల్ల జగన్ గౌడ్ ఆధ్వర్యంలో కవితక్కకి పాలాభిషేకం చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గాసాగర్ సర్పంచ్ పుల్ల జగన్ గౌడ్ మాట్లాడుతూ ఢిల్లీలో కవితక్కపై కేసు కొట్టివేయడంతో మేము మెట్పల్లిలో పాత బస్టాండ్లో సంబరాలు చేసుకున్నాం. మా కవితక్క అణిముత్యం ఒక ఆడబిడ్డలాగా దేవుని దయతోనే కేసు కొట్టేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. రాజకీయ ఎన్ని కుట్రలు చేసిన దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మా ఆడబిడ్డ కడిగిన ఆణిముత్యంలా ఒక ఆడపడుచుగా బయటకు వచ్చింది. ఈ కార్యక్రమంలో కవితక్క అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈరోజు కల్వకుంట్ల కవితక్కపై ఢిల్లీలో కోర్టులో అయితే గతంలో చీఫ్ లిక్కర్ కేసు ఉండే 100 రోజులు కూడా అన్యాయంగా నిర్బంధంలో ఉండి జైల్లో ఉన్నది. రాజకీయ కుట్రలతోటి చీఫ్ లిక్కర్ అనే ఒక నేరం మోపి ఏ ఆధారం లేకున్నా కానీ వాళ్ళ రాజకీయ ప్రభావం కొరకు కవితక్క మీద కేసు వేయడం జరిగింది. జైలు పోయి రావడం జరిగింది. ఇప్పుడు కవితక్క ఆణిముత్యంలో కడిగిన ఆణిముత్యం లెక్క కేసు కొట్టవేయడం జరిగింది. దానికి మేము తెలంగాణ భారతదేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నాం. ఎందుకంటే అనవసరమైన రాజకీయాల కొరకు కేసులు చూసి జైలు పాలు చేసి ఆమె బాగా చాలా కష్టపడ్డది. ఇప్పటికైనా అటువంటి కుట్రపూరితమైన రాజకీయాలు మానుకొని అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అవసరం వాళ్ళ కవితక్కపై కేసు కొట్టివేయడం ద్వారా ఈరోజు మేము మెట్పల్లి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పాత బస్టాండ్లో కవితక్కకు పాలాభిషేకం చేసి స్వీట్ల పంపిణీ చేసుకొని స్వీట్ల పడి బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే నీచమైన రాజకీయ కుట్రలతోటి అవి జైలు పాలు చేసారు. ఈరోజు కడిగిన ఆణిముత్యం లెక్క మన ఆడిబిడ్డే మనం కేసులో కొట్టవేయడం జరిగిందంటే నిజంగా ఆ భగవంతుడు కూడా న్యాయం చేసిండు. ఆమె కోర్టును నమ్మింది, భగవంతుడు నమ్మింది. ఆ భగవంతుడు కోర్టుగా న్యాయం చేసింది. మేమందరం బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు జై కవితక్క, జై కవితక్క, కడిగిన ఆణిముత్యం కవితక్క నాయకత్వం, కడిగిన ఆణిముత్యం కవితక్క నాయకత్వం, జై కవితక్క, జై కవితక్క.